ఆటోట్రోప్స్ అంటే ఏంటంటే సొంతంగా ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటే వాటిని ఏమంటారు? ఆటోట్రోప్స్ అంటారు. ఓకేనా? మొక్కలున్నాయి. వాటికి కావాల్సిన ఫుడ్‌ని సొంతంగా తయారు చేసుకుంటాయి. అవునా గదా! నేను మనిషి, నువ్వు మనిషినే గదా! ఆహార పదార్థం మనం తయారు చేసుకుంటామా? సొంతంగా. లేదు గదా! అంటే డిపెండ్ అపాన్ ది అనిమల్స్ అండ్ ప్లాంట్స్. అనిమల్స్ పైన, ప్లాంట్స్ పైన మనము డిపెండ్ అయ్యి, మనం ఆధారపడి జీవిస్తున్నాం. అవునా గదా! మొక్కలనేవి సొంతంగా ఆహార పదార్థాలని తయారు చేసుకుంటాయి. ఏ మెథడ్‌లో అంటే ఫోటోసింథసిస్ అనే మెథడ్‌లో ఇవి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటాయి. క్లియరా? ఆ! సో, ఆటోట్రోప్స్ ఆర్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్. అర్థమైందా? ఓన్ ఫుడ్. ఇట్ ఈస్ కాల్డ్ ఆటోట్రోప్స్. హెటెరోట్రోప్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఓన్ ఫుడ్. ఇట్ ఈస్ కాల్డ్ హెటెరోట్రోప్స్. క్లియరా? ఆ! ఇప్పుడు ఫోటోసింథసిస్ కదనా! ఈ ఫోటో అంటే లైట్. క్లియరా? సింథసిస్ అంటే మనకి విడగొట్టడం అని అర్థం. అంటే లైట్‌ని విడగొడుతూ కావాల్సిన ఫుడ్‌ని మొక్కలనేవి తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ప్లాంట్ ఉంది. ఇక్కడ చూడండి. ఇది ప్లాంట్ అనుకుంటే, ఈ ప్లాంట్‌కి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, మాక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనకి ఈ రూట్స్ ఉన్నాయి గదా! దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ గూడా మొక్కకి రూట్స్ ద్వారా అందుతుంది. క్లియరా? ఆ! ఇది ఇక్కడ సన్‌లైట్ ఉంటది. సూర్యుడు. క్లియరా? ఈ సూర్యుడి నుంచి మనకేమొస్తుంది? సన్ రేస్. ఓకేనా? సన్ రేస్ లేదా సన్‌లైట్. సో, ఈ సన్ రేస్ లేదా సన్‌లైట్ అనేది మనకి లీఫ్ ఉంది గదా! ఆ లీఫ్‌లోని క్లోరోప్లాస్ట్ అనే ఒక సెల్ ఉంటది. ఏం సెల్లు? క్లోరోప్లాస్ట్ సెల్ ఉంటది. ఆ క్లోరోప్లాస్ట్‌లోనే క్లోరోఫిల్ అనేది ఒక భాగం ఉంటది. ఫిగ్మెంట్. క్లియరా? ఆ క్లోరోఫిల్ మీద ఈ సన్‌లైట్ పడినప్పుడు మనకేమవుతుంది? కెమికల్ ఎనర్జీగా మారుతుంది. క్లియరా? సో, లైట్ ఎనర్జీ కన్వర్టెడ్ ఇంటూ ది కెమికల్ ఎనర్జీ. ఎలా కన్వర్ట్ అయినది ఈక్వేషన్ ద్వారా నీకు చెప్తా. క్లియరా? కార్బన్ డయాక్సైడ్ రియాక్ట్ విత్ water molecule in the presence of the chlorophyll and sunlight to produce glucose, oxygen, water molecule. It is called photosynthesis. అర్థమైందా?